నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జీహెచ్ఎంసీ మేయర్ నిరసన సెగ ఆకస్మిక పర్యటనపై నిలదీసిన కార్పొరేటర్ టీఆర్ఎస్ కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్ ప్రజలు శిక్షించే రోజు వస్తుందన్న రఘునందన్ రావు జనసేన చీఫ్ పవన్ ను వైసీపీ నేతల కౌంటర్లు ప్యాకేజీ స్టార్ పవన్ అంటూ ఎద్దేవా ఆసిఫాబాద్ లో బీఎస్పీ నేతల ధర్నా దళిత బంధుతో చిచ్చులు పెడుతున్నారని ఆరోపణ మంతనిలో బీజేపీలోకి భారీగా చేరికలు టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్న మాజీ ఎంపీ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిరసన సెగ తగిలింది. ఐఎస్ సదన్ డివిజన్ లో పలు కార్యక్రమాలలో హైదరాబాద్ మేయర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో మేయర్ ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. అధికారిక పర్యటనను సమాచారం ఇవ్వరా అంటూ మేయర్ విజయలక్ష్మిని ఐఎస్ సదర్ కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి నిలదీశారు. మేయర్ తో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో మేయర్ విజయలక్ష్మి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. కార్పొరేటర్ మేడం మీరే మాట్లాడండి ఒక్కడు అప్పుడు మా కార్పొరేటర్ చూసి మొత్తం తిరిగి నేనేమంటున్నాను ఆమెకి ఆయన మాట్లాడుతున్నాడు కదా మేడం ఎమ్మెల్యే సార్ కోసం రాలే చూడలే మీరు మేడం మేడం మాట్లాడేది చెప్తున్నారు కదా మేడం మాట్లాడుతున్నారు కదా ప్లాన్ ఉండని అన్ప్లాన్ ఉండని ఎన్ని రిప్రజెంటేటివ్ ఆయన ప్లేస్ కి వచ్చినట్టు కంపల్సరీ చెప్పాలి. తెలుసా మీరు ఆ మాట అనకండి, ప్లాన్ అన్ప్లాన్ అనకండి. మేడం మీరు కోపడకండి, మంచిగా మాట్లాడాలా, మంచిగా చెప్పాలి. సీఎం కేసీఆర్ ను ప్రజలు శిక్షించే రోజు వస్తుందని, ఆయన చూసి నవ్వుకునే రోజును చూస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తక్కువ సంఖ్యాబలం ఉన్న తమ గొంతును అసెంబ్లీలో వినిపించకుండా చేయాలని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి బయటికి పంపారని అన్నారు. పార్టీ ఆఫీసులో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ కు రాజకీయాలు ఆపాదించడం తమకు ఇష్టం లేదని, కానీ ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్ ఆ పని చేయకపోవడం బాధాకరమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ప్రజలు తిరస్కరించే రోజు వస్తుందని అన్నారు.
కానీ మీరు మధ్యలో చైర్లు సప్పుడు సెల్ ఫోన్లు సప్పుడు ఉంటుంది. కొంచెం సౌండ్ ఆపండి. ले लो स्टार्ट. సేమ్ నిన్నట్లోనే చెప్తావా రాజేంద్ర? ఫస్ట్ నేను మాట్లాడి మీకు ఇచ్చిన తర్వాత రాజశేఖర్కి ఇచ్చిందా? ఒక రాజశేఖర్ అట్లే చేస్తాయి. మీరు చెప్తారా? లేకపోతే మీరు చెప్తారా ముందు? మీడియా మిత్రులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు 22-23 సందర్భంగా రాష్ట్ర శాసనసభాపతి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మేము రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం 9 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. 9:30కి స్పీకర్ గారు వారి కార్యాలయానికి రావడం జరిగింది. 9:45 నిమిషాలకి మమ్మల్ని వారి కార్యాలయానికి పిలిచారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు గౌరవనీయులు రాజాసింగ్ గారు శాసనసభ స్పీకర్కి అందజేయడం జరిగింది. చాలాసేపు సునిశ్చితంగా మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా పరిశీలించిన తర్వాత ఈ ఆర్డర్స్ ఎప్పుడు వచ్చినాయి అని స్పీకర్ గారు అడిగారు. సార్, నిన్న సాయంత్రం లేట్ అవర్స్లో ఈ ఆర్డర్స్ మాకు అందాయి. ఈరోజు ఉదయం మిమ్మల్ని కలవమని మధ్యంతర ఉత్తర్వుల్లో ఉంది కాబట్టి ఆ ఉత్తర్వుల మేరకు ఆర్డర్ కాపీ తీసుకొని మీ దగ్గర రావడం జరిగింది అని చెప్పాం. ఉత్తర్వులంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉందా అని అడిగారు వారు. సో ఎవరెవరం ఏం మాట్లాడినాం అనేది అక్కడ రికార్డ్ చేసుకోవడానికి స్టెనోగ్రాఫర్లని వారి కార్యాలయం. ఇక జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని రాజీవ్ గాంధీ తెలిపారు. గుంటూరులో జరిగింది జనసేన ఆవిర్భావ సభ కాదని, ఆవిరయ్యే పార్టీ సభ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బాటే పవన్ మాట అని, ప్యాకేజీ స్టార్ పవన్ అని విమర్శించారు. పవన్ కు నిజంగా సంస్కారం ఉంటే మీ సోదరుడు చిరంజీవికి ఎందుకు నమస్కారం పెట్టలేదని ప్రశ్నించారు. జగన్ ని ఒంటరిగా ఢీ కొట్టలేక పొత్తుల కోసం పవన్ తహతహలాడుతున్నారని విమర్శించారు. పోటీ చేయడానికి విశాఖ కావాలి కానీ రాజధాని వద్ద అని నిలదీశారు. విశాఖలో చంద్రబాబుకు జరిగిన పరాభవమే పవన్ కు జరుగుతుందని వైసీపీ నేత కొండా రాజీవ్ గాంధీ అన్నారు. ఇలాగ అనేకమైనటువంటి పథకాలు పెట్టి విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్స్ ఆర్ ఫుల్డ్ అనే హౌస్ఫుల్ బోర్డు ప్రభుత్వ పాఠశాలల ముందు పెట్టినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. ఆ చరిత్రను సృష్టించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ విషయం నీకు ఎందుకు అర్థం కాలేదు? నీ కంటికి ఎందుకు కనపడలేదని అడుగుతున్నా. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని, నీ 2 కళ్ళకి 2 బంతి పూలను ఏమైనా అడ్డు పెట్టుకున్నావా పవన్ కళ్యాణ్? నీకు ఎందుకు కనపడలేదు ఈ విషయం? తర్వాత పెన్షన్ల గురించి మాట్లాడావు. సగానికి పైగా పెన్షన్లు కట్ చేసామన్నారు. చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లు 39 లక్షలు. 3 నెలల ముందు 1000 రూపాయలు చేశాడు దాన్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పటి స్టాటిస్టిక్స్ చూస్తే 62 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం, 2500 రూపాయలు ఇస్తున్నాం. మరి ఇవి నీకు ఎందుకు వినపడలేదు? నీ చెవుల్లోనేమన్నా చంద్రబాబు నాయుడు ప్యాకేజీలతో ఇచ్చిన చామంతి పూలు కొనుక్కునేమన్నా చెవులు లోపలికంటూ పెట్టుకున్నావా? నీకు వినపడట్లేదా? పెన్షన్ల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధుల యొక్క హర్ష ధ్వానాలు నీకు ఎందుకు వినపడట్లేదని అడుగుతున్నా. తర్వాత మద్యం షాపుల గురించి మాట్లాడా. గతంలో మద్యం షాపులు 4300 షాపులు ఉంటే
ఇప్పుడు దాన్ని 2300 తగ్గించాం, అంటే సగానికి పైగా తగ్గించాం. దాదాపు 45,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉంటే అన్నిటినీ కూడా తీసివేయటం జరిగింది, ఎక్కడ ఒక బెల్ట్ షాప్ కూడా లేకుండా. దాదాపు 4,000 పైచీలకు పర్మిట్ రూమ్లు ఉంటే అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇదంతా మీకు ఎందుకు కనబట్టలేదు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీలతో మల్లెపూలు కొనుక్కొని ఆ మల్లెపూల మత్తులో అసలు వాస్తవాలు మర్చిపోతున్నావా అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని. నేను ఎందుకు ఈ పువ్వుల గురించి ప్రస్తావించాను అంటే, పవన్ కళ్యాణ్ నువ్వు అన్నావే వెల్లుల్లి, వెల్లంపల్లి, లేదా బంతి, చామంతి, అవంతి, ర్యాంబో. నానా పవన్ కళ్యాణ్, నువ్వు ఒక్క మాట అంటే 100 వస్తాయి. నువ్వు నోరు తస్మాత్ జాగ్రత్తగా పెట్టుకో. నోరు నీ ఒక్కడికే ఉంది, మాటలు నీకు ఒక్కడికే వచ్చు అనుకుంటే పొరపాటు. నీకన్నా అద్భుతంగా, గట్టిగా, నీచంగా, ఘోరంగా కూడా మేము మాట్లాడగలం. బట్ మాకు సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడితో నేను ఆగుతున్నా. కాబట్టి వ్యక్తుల గురించి మాట్లాడటం, వ్యక్తిగత విమర్శలు చేయటం అనేటువంటి తప్పు. నువ్వు చిరంజీవి గారు తమ్ముడు అని నిన్ను రాంబాబు గారు పెళ్లికి పిలిచారు తప్ప నువ్వే పెద్ద సూపర్ స్టార్వి, నిన్ను మించినోడు ఇండియాలో లేడని పిలవలా. పెళ్లికి వెళ్ళిన విషయాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావో చెప్పడానికి ఇంకేం కావాలని అడుగుతున్నా. ఈ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ నిన్న మీటింగ్ అంతా కూడా మమ్మల్ని తిట్టడానికే పెట్టినట్టు కనిపించింది. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని, మా ప్రభుత్వంలో ఇంత అద్భుతంగా మేము పరిపాలన చేస్తున్నాం కాబట్టి ఈరోజు నువ్వు ఓపెన్ అయిపోయావు. ఏమని ఓపెన్ అయిపోయావు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఢీ కొట్టలేనటువంటి, సత్తా లేనటువంటి ఒక దద్దమ్మ పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ నిన్న తెల్ల జెండా ఎత్తాడు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఎస్పీ నేతలు ధర్నా చేపట్టారు. తెరాస ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా దళిత బంధు అంటూ దళితుల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతుందని వారు ఆరోపించారు. కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల లీడర్లు, వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే దళిత బంధుని ఇచ్చి దళితులకు ఇవ్వకుండా కుట్రపూరితంగా చేస్తున్నారని అన్నారు. దళిత బంధులో కమిషన్ ఇస్తేనే దళిత బంధు అంటూ ఏకంగా ఎమ్మెల్యేలు అనడం సిగ్గుచేటన్నారు. కడు పేదరికంలో ఉండి ఇల్లు లేని వాళ్ళు వేల మంది ఉన్నారని, వాళ్ళు టీఆర్ఎస్ నేతలకు కనబడడం లేదా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని బీఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దళిత బంధు అనేది కేవలము కులాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు కుటుంబాలకు కేవలము టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకే, వాళ్ళకి అనుగుణంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ మాట ఎవరైతే ఉంటారో కేవలం టీఆర్ఎస్ నాయకులకు, వారి కార్యకర్తలకు మాత్రమే ఈ దళిత బంధు అనేది అమలు చేస్తాడు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఈ దళిత బంధువులు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పేసి ఈ బహుజన సమాజ్ పార్టీ మేము హెచ్చరిస్తున్నాము. ఈ రోజు కూడా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కేవలము పేపర్లలో అక్కడిక్కడ మేము చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు కమిషన్లు ఇస్తేనే దళిత బంధు ఇస్తాము, 10 లక్షల రూపాయలలో ఒక 50,000 ఇస్తే వాళ్ళు దళిత బంధు ఇస్తామని చెప్పేసి ఇంత కుట్రపూరితంగా మీరు ఇచ్చే పథకమే బిస్కెట్ల పథకము. దాంట్లో కూడా ఈరోజు లాభాలు ఆశించి దళితుల మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కనీసం ఇలాంటి గైడ్ లైన్స్ లేకుండా ఈ దళిత బంధును ఏ విధంగా రాష్ట్రం అంతా ఏ విధంగా పోస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కేసీఆర్ని, టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా మిట్లారా, ఈ రోజు కూడా సిర్పూర్ నియోజకవర్గంలో కూడా కావచ్చు, కేవలం ఇక్కడ ఎమ్మెల్యే గారు కేవలము టీఆర్ఎస్ వ్యక్తులకు, వాళ్ళ లీడర్లకు, వాళ్ళకి ఎవరైతే అనుగుణంగా పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే ఏరి కోరి వాళ్ళకి ఈ దళిత బంధును ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. మరి మిగతా వీళ్ళందరూ కూడా దళితులే. కనీసం ఇక్కడ ఉండడానికి కూడా ఇక్కడ ఉండడానికి కూడా ఎవరికి ఇల్లు చక్కగా లేవు. కనీసం కడు పేదరికంలో ఉన్నారు, కటిక పేదరికం ఉన్నారు. ఉండడానికి ఇల్లు లేదు, జాగ లేదు, నీళ్లు లేవు. ఇలాంటి వాళ్ళకు మాత్రం ఎందుకు ఈ దళిత బంధు ఎందుకు వీళ్ళకి కనిపిస్తలేదు అంటే, ఒకళ్ళకి ఇచ్చి ఇంకొకటి ఇవ్వడం ద్వారా కులాల మధ్య చిచ్చు పెట్టే పథకమే ఈ దళిత బంధు పథకం. ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈరోజు మహిళలు అందరూ కూడా ఎందుకు ఇంత దూరం వచ్చామంటే వాళ్ళకు కడుపమంటా ఉంది. ఎందుకు మిగతా వాళ్ళకి ఇచ్చి ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా ఈరోజు ఇక్కడ ధర్నా అనేది చేపడుతున్నాము. మేము ఒక్కడే బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ మేము అడుగుతున్నాం. నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిని కోనప్పగాని అడుగుతున్నా, అయ్యా ఎమ్మెల్యే గారు, మరి వీళ్ళందరూ పేదోళ్ళు కాదా, వీళ్ళందరూ దళితులు కాదా, ఎందుకు టీఆర్ఎస్ వ్యక్తులకు నేను ఇస్తున్నావు, ఎందుకు నీ కార్యకర్తలకు ఇస్తున్నావు అంటే, వాళ్ళంటే మీకు మీ కార్యకర్తలు చెప్పేసి వాళ్ళకు నువ్వు దళిత బంధు ఇస్తున్నావు. మరి వీళ్ళందరూ నీ బిడ్డలు కాదా, వీళ్ళందరూ దళితులు కాదా, ఎందుకు వీళ్ళకు అన్యాయం చేస్తున్నావు?
అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గాని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు కనుక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు సిరిపూర్ నియోజకవర్గంలో కూడా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు మీరు మంజూరు చేయకపోతే కనుక పెద్ద మొత్తంలో కూడా మేము ఆందోళన చేయడానికి ఈ సందర్భంగా మేము సిద్ధమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేసే కేసీఆర్ ప్రభుత్వం పతనానికి దగ్గరలో ఉందని బీజేపీ కీలక నేత మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం బిట్టుపల్లి గ్రామంలో పలువురు బీజేపీలో చేరారు. ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కేసీఆర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ తామే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఈ అవినీతి అరాచక పాలనకి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. వర్గము పెద్దపల్లి నియోజకవర్గము రామగుండం ఇక్కడ అన్ని చోట్ల కూడా నీళ్లు వస్తాయని చెప్పి ప్రాణహిత చేవల్ల అని 36,000 కోట్ల ప్రాజెక్ట్ అప్పుడు శాంక్షన్ చేపించారు. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అప్పుడు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్ ఉండే మెగా కృష్ణారెడ్డి. ఆంధ్ర కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి పైసలు దోచుకుంటుండు, ఈయనను తరిమి కొట్టాలని చెప్పి ఎవరన్నారు అప్పుడు? కేసీఆర్ అన్నాడా లేదా? కానీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేసిండు? ఇదే 36,000 కోట్ల ప్రాజెక్ట్ ని 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేసిండు. ఒక్క బొట్టు నీళ్ళు వచ్చినాయమ్మా మనకు? ఒక్క బొట్టు నీళ్ళు రాలేదు. కానీ ఈ మెగా కృష్ణారెడ్డి ఏం చేస్తుందంటే ఈ అవినీతి పైసలు సంపాదించి మన పైసలు దోచుకొని ఆ పైసలతోని నాయకులను కొంటున్నాడు. టిఆర్ఎస్ పార్టీ కమిషన్లు ఇస్తున్నాడు. అవునా కదా? ఈ రీడిజైనింగ్ వలన ఈ అప్పులయ్యి మన రాష్ట్రానికి 60,000 కోట్ల రూపాయల అప్పుని ఇప్పుడు మొన్న అసెంబ్లీలో మాట్లాడింది కదా, ఎన్ని లక్షల కోట్ల అప్పు అయింది? ఎన్ని లక్షల కోట్ల అప్పు అయిందమ్మా? 5 లక్షల కోట్ల అప్పు చేసిండు ముఖ్యమంత్రి. అంటే మన పైసలు మన పేరు మీద రుణాలు తీసుకొని మన రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తానో 1,00,000 రూపాయల వరకు చేసిండా? రుణమాఫీ చేయలే. 25,000 కొంచెం తక్కువ మంది ఉన్న వాళ్ళకు రుణమాఫీ. ఇక జహీరాబాద్ లో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి ₹1 కోటి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని జహీరాబాద్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘ అధ్యక్షులు ఎస్టీఓ నారాయణ అన్నారు. తన నివాసంలో ఆయన V3 న్యూస్ తో మాట్లాడుతూ ముదిరాజులు చాలా వెనుకబడి ఉన్నారని తెలిపారు. ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి ఎకరా భూమి ఇస్తామని చెప్పి 32 గుంటలు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ₹1 కోటి ఇస్తామని చెప్పి ₹1 కూడా ఇవ్వలేదని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే మాణిక్యారావుని కలిశామని, ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తామని అన్నారని చెప్పారు. అది ఇంకోటి, మీరు గీతారెడ్డి 35,000 ఓట్లతో గెలిపించారన్నారు కదా, అంటే మనం మీకు గీతారెడ్డి ఏమి ఇచ్చింది ముద్రా సంఘంకు? ఏమి ఆమె మా సంఘంకి ఏం చేయలేదు. అయినా మేము ఆమెను ఏమి అడగలేదు కూడా. ఏదో లాభం పొందాలని చెప్పి మేము సహాయం చేయలేదు ఆమెకు. ఏదో మానవత్వంతోనే ఆమె ఇంటి దాకా వచ్చి అడిగితే సరే మేడం మీకు సహాయం చేస్తాం మేమని చెప్పి మా ముదిరాజు బంధువులకు అంతా చెప్పి ఓటు వేయించినాం ఆమెకు. అది మన మాణిక్యరావు కూడా ఈసారి గెలిపించారు. తర్వాత మాణిక్యరావు వెళ్ళబడ్డప్పుడు ఆయన కూడా ఇంటికి వచ్చి సహాయం చేయమని అన్నాడు. ముదిరాజులంతా మాకు ఓటు వేయించమన్నాడు. అదేవిధంగా మా ముదిరాజు బంధువులకు అంతా చెప్తే అందరూ మాణిక్యరావుకే ఓటు వేసిండు. మాణిక్యరావుకు ఓటింగ్ అయ్యేటప్పుడు మినిస్టర్ గారు హరీష్ రావు గారు వచ్చి నారాయణ గారు మాణిక్యరావుని గెలిపించండి, మీకు 1 ఎకరం ల్యాండ్ ఇస్తాను, ₹1 కోటి ఇస్తాను అన్నాడు. ల్యాండ్ మ్యారేజ్ హాల్ గురించి, ముదిరాజ్ మ్యారేజ్ హాల్ కట్టించాలని అనుకున్నాము. 1 ఎకరం ఇవ్వలేదు, 32 గుంటలు ఇచ్చిండ్రు. చాలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు. ఇంకా డబ్బులు ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఇవ్వలేదు. దానికి ₹1 కోటి ఇస్తానని వాగ్దానం చేసిండు. ₹1 కోటి ఇవ్వలేదు. ఇంకా దాని గురించి మాణిక్యరావుని కూడా మొన్న కలిసినాం. మినిస్టర్ గారు చెప్పిస్తానన్నాడు. ఈసారి జైరాబాద్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మేమంతా కలుస్తాము, కలిసి డబ్బులు ఇవ్వమని అడుగుతాం.
ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికి ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలో నకిలీ డాక్టర్ భాగోతం బయటపడింది. సరైన అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న ఆసుపత్రిపై జిల్లా వైద్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉక్రెయిన్లో ఎండీ చేసిన ఓ వైద్యుడు ఇండియన్ కౌన్సిల్ అర్హత పరీక్ష రాయకుండానే కార్డియాలజిస్టుగా కొనసాగుతున్నాడంటూ ఆరోపణలు రావడంతో డిఎంహెచ్ఓ అధికారులు జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఆసుపత్రిపై దాడులు జరిపారు. డాక్టర్ కృష్ణమూర్తి తప్పుడు ధృవీకరణ పత్రాలతో వైద్యం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఎంబీబీఎస్ కు సమానమైన విదేశీ ఎండీ సర్టిఫికెట్తో వైద్యం చేస్తూ రోగుల ఆరోగ్యంతో చలగాట మారుతున్నాడని తెలిపారు. తప్పుడు ధృవపత్రాలతో వైద్యం చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. Both certificates should be registered by MCA as per now. Both certificates should be registered by MCA as per now. Let abroad. What I came to MCA registration. శ్రీనిధి హాస్పిటల్ పేరు మీద డాక్టర్ జి కృష్ణమూర్తి జనరల్ ప్రాక్టీషనర్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఒక వారం క్రితమే కిరణ్ కుమార్ అనే ఒక పేషెంటు కార్డియాలజిస్ట్ బోర్డు చూసి ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. మరి డాక్టర్ గారు పరీక్ష చేసి నేను కార్డియాలజిస్ట్నే, మీకు అన్ని పరీక్షలు చేస్తాను అని ఆయనకు చెప్పడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. తదుపరి ఆయన విచారణలో మరి డాక్టర్ గారికి సరైన డాక్యుమెంట్స్ కార్డియాలజిస్ట్గా లేవని ఆయన తెలుసుకొని మరి ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి మరియు డిఎంహెచ్ఓ గారికి అలాగే పోలీస్. సో దీని పరంగా మరి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఈరోజు తనిఖీలో భాగంగా మరి వెరిఫై చేయడం జరిగింది. దానిలో మరి డాక్టర్ కృష్ణమూర్తి ఉక్రెయిన్లో, అంటే బయటి దేశం ఉక్రెయిన్లో అక్కడ ఎండి ఫిజిషియన్ డిగ్రీ చేయడం జరిగింది. ఆ డిగ్రీ యొక్క ఇండియా వరకు వస్తే అది ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్ మాత్రమే. కానీ అలాగే ఇగ్నో యూనివర్సిటీ నుంచి క్లినికల్ కార్డియాలజీ అనేది ఒక డిప్లొమా తీసుకోవడం జరిగింది. సో ఆ బేసిస్ మీదకెళ్ళే ఇక్కడ కార్డియాలజిస్ట్ బోర్డు అక్కడ రాయడం కూడా జరిగింది. మరి కార్డియాలజిస్ట్గా చలామణి అవుతూ మరి పేషెంట్స్ను మోసం చేస్తున్నారు అనేది. ఇక పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాసే యువకులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ముదోల్ ఎస్ఐ తిరుపతి అన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులకు నైపుణ్యం గల శిక్షకులతో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల యువకులు ధృవపత్రాలతో పోలీస్ స్టేషన్లో సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన ముదోల్ మండల యువతీ యువకులకు తెలియజేయనిది ఏమనగా, మన నిర్మల్ జిల్లా గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మన నిర్మల్ జిల్లాలోని యువతీ యువకులకు రాబోయే పోలీసు నోటిఫికేషన్కు సంబంధించి దానికి అర్హులైన యువతీ యువకులందరికీ కూడా మన పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత ట్రైనింగ్ ఇవ్వడానికి మన గౌరవ ఎస్పీ గారు సంబంధిత యువతి యువకుల నుండి అప్లికేషన్లు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కావున మన ముదోల్ మండలంలోని అర్హులైన యువతి యువకులందరూ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐకి కావచ్చు, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరూ రేపటి నుండి నెక్స్ట్ మీకు వీలైనప్పుడు మన ముదోల్ పోలీస్ స్టేషన్కు వచ్చి మీ ధృవపత్రాలు 10th, ఇంటరు, డిగ్రీ మీ ధృవపత్రాలతో పాటు ఒక ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని
మన పోలీస్ స్టేషన్లో మీ పేర్లు నమోదు చేసుకోగలరని తెలియజేస్తున్నాం. ఇట్లు మీ ముదోల్ మండల ఎస్ఐ తిరుపతి. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండలం బైరన్పల్లి గ్రామంలో కనకరాజు అనే వ్యక్తి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్ను దూల్మిట్ల ఎంఆర్ఓ కార్యక్రమానికి తరలించారు. ఇకపై ఎవరైనా అక్రమంగా మట్టి ఇసుక తరలిస్తే వారిపై చట్టారీత్యా కేసు నమోదు చేస్తామని, భారీ జరిమానా విధిస్తామని ఎంఆర్ఓ అశోక్ హెచ్చరించారు. శివార్లోని వాగు నుండి అక్రమంగా పండుగ కనకరాజు అనే వ్యక్తి తన ట్రాక్టర్ తోటి ఇసుక తరలింపు చేస్తుండగా మద్దూరు పోలీసు వాళ్ళు అట్టి ట్రాక్టర్ను పట్టుకొని ఈరోజు మా ముందు బైండర్ చేయడం జరిగింది. అదేవిధంగా వారికి నెక్స్ట్ మరియు మళ్ళీ ఒకసారి దొరికినట్లయితే కఠినమైన చర్య తీసుకోబడుతుందని చెప్తూ జుర్మానా కూడా అధికంగా విధించబడుతుందని చెప్పి అతనికి హెచ్చరించి పంపడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేయలేదు ఏమనగా ఎవరైనా అక్రమంగా ఇసుక కానీ మట్టి కానీ తరలింపు చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జీహెచ్ఎంసీ మేయర్ నిరసన సెగ, ఆకస్మిక పర్యటనపై నిలదీసిన కార్పొరేటర్. టీఆర్ఎస్ కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్, ప్రజలు శిక్షించే రోజు వస్తుందన్న రఘునందన్ రావు. జనసేన చీఫ్ పవన్ ను వైసీపీ నేతల కౌంటర్లు, ప్యాకేజీ స్టార్ పవన్ అంటూ ఎద్దేవా. ఆసిఫాబాద్ లో బీఎస్పీ నేతల ధర్నా, దళిత బంధుతో చిచ్చులు పెడుతున్నారని ఆరోపణ. మంతనిలో బీజేపీలోకి భారీగా చేరికలు, టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్న మాజీ ఎంపీ. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.